కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. పిల్లలకు సీజనల్ హెల్త్ ఇష్యూస్ ఎన్నో వస్తూ ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ కదా, ఇప్పుడు కూడా అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ప్రస్తుతం నాతో పాటు పీడియాట్రిషియన్ డాక్టర్ ఊహా ఉన్నారు. ఆవిడతో మాట్లాడి పిల్లల్లో వచ్చే రకరకాల జబ్బుల గురించి, రోగాల గురించి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి స్వరూప గారు. సమ్మర్ అనగానే పిల్లలకు ముఖ్యంగా వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి? అండి డీహైడ్రేషన్ మోర్ కామన్ అండి. డీహైడ్రేషన్తో స్టార్ట్ అయ్యే ఏదన్నా వస్తుంది. సన్ స్ట్రోక్ అంటారా, డీహైడ్రేషన్ వల్లే వస్తుంది. పీక్ సన్ రేస్లో ఎప్పుడన్నా ఆడుకున్న పిల్లలు, ఎప్పుడన్నా ఇప్పుడు మనం దేనికి కన్ఫ్యూజ్ అవుతున్నామంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి సన్ స్ట్రోక్కి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాము. మొన్న ఈ మధ్య కాలంలోనే ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది అనుకుని చనిపోయిన కుర్రవాడు ఉన్నాడు. చిన్నవాడేం కాదు, 13 years పిల్లాడు. తీరా చూస్తే తనకి సన్ స్ట్రోక్. తనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, వామిటింగ్స్, లూజ్ మోషన్స్, డీహైడ్రేషన్ ఇదంతా స్టార్ట్ అవ్వక ముందు రోజు పీక్ అవర్స్ అంటే 12 PM నుంచి 3 PM వరకు ఆడుకున్నాడు. బేర్ సన్లో ఆడుకున్నాడు. అలా సన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. దీనికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము, ఏది గ్యాస్ట్రిక్, ఏది సన్ స్ట్రోక్ వలన వస్తుంది అని చెప్పి. అన్ని గ్యాస్ట్రిక్ అంటే ఓన్లీ వామిటింగ్స్ లేదా లూజ్ మోషన్స్ అనుకోవచ్చు, కానీ ఇలా ఉండదు. హై టెంపరేచర్స్ ఉంటాయండి ఎప్పుడైనా సరే. సన్ స్ట్రోక్లో 104, 105 వరకు వెళ్తాయండి టెంపరేచర్స్. ఏం చేసినా కంట్రోల్ అవ్వవు. ఓన్లీ హైడ్రేషన్ ఇస్తూ ఉంటే 3 daysకి 4 daysకి తగ్గుతూ ఉంటుంది. డాక్టర్ గారు, సమ్మర్ లో పిల్లలకి ఈ సన్ స్ట్రోక్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కదా? అవునండి. ఈ వడదెబ్బ బారిన పడకుండా పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? ఇంట్లో అయితే ఉంచలేమండి. సో బయటికి ఆడుకోవడానికి పంపించినప్పుడు పీక్ అవర్స్ ఆఫ్ ఎండ లేనప్పుడు పంపించాలి. either మార్నింగ్ అయినా లేదంటే ఈవినింగ్ అయినా. ఎలాగో హాలిడేస్ ఇచ్చేస్తున్నారు కదా, సమ్మర్ హాలిడేస్ అని ఉంటాయి. సో ఈవినింగ్ కొంచెం ఎండ తగ్గగానే, పీక్ అవర్స్ ఆఫ్ ఎండలు తగ్గగానే 3:30 వరకు పీక్ అవర్స్ అండి. 3:30కి తగ్గిన వెంటనే అప్పుడు ఆడుకోమని పంపించండి. సో దట్ వాళ్ళకి పద్దాకి ఇంట్లోనూ ఉంటున్నాం అన్న ఫీలింగ్ రాదు. ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళ్ళిపోదాము, ఆడేసుకుందాము అన్న ఇది తగ్గుతుంది అనమాట వాళ్ళకి. అండ్ ఎక్కువ హైడ్రేట్ చేస్తూ ఉండాలండి. ఎనీ నార్మల్ టెంపరేచర్లో ఏదైనా సరే. ఇప్పుడు కూల్ వాటర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కూల్ వాటర్ అయితే ఎక్కువ తాగలేమండి, మనమే ఎక్కువ తాగలేము కూల్ వాటర్ అయితే. సో చాలా ఎండబారిన పడొచ్చినా కూడా నార్మల్ వాటర్ తాగితే 1 glass తాగామనుకోండి, కూల్ వాటర్ తాగితే 1/2 glass తాగగలం మనం. మనం ఎలా తాగగలిగితే ఇంకా బేబీస్ తెలియక పావే తాగుతారు ఆ గ్లాస్లో. సో ఎక్కువ హైడ్రేట్ చేస్తూ ఉండాలండి పిల్లలకి. అండ్ ఫుడ్ ఇంటేక్ కూడా చాలా అవసరం అండి. పర్లేదు, సమ్మర్ వచ్చింది అనుకోండి, ఏం కావాలంటే అది కొంచెం పెట్టచ్చు పిల్లలకి. అది పెట్టకపోతే అసలు హైడ్రేషనే ఉండదు వాళ్ళకి, అసలే తీసుకోరు వాటర్. యూరిన్ ఎక్కువసార్లు వెళ్తున్నారా లేదా కూడా చూసుకుంటూ ఉండాలండి. దట్స్ ద మెయిన్. పిల్లలు షాక్లో ఉన్నారా, డిహైడ్రేషన్ ఉంది, పర్లేదు, అది షాక్ వరకు వెళ్ళకూడదు అనమాట. షాక్లో ఉన్నారు అంటే యూరినేట్ సరిగ్గా చేయరు పిల్లలు. వాళ్ళు కూడా ఎలా అంటే లైక్ ఎలా చెప్తారు, కొంచెం మత్తుగా ఉంటారు, దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. అలాగే ఉంటారండి పిల్లల సిమ్టమ్స్ కూడా అలాగే ఉంటాయి హీట్ స్ట్రోక్ వచ్చింది అంటే. ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అంటే వాటర్ ఎక్కువ ఉన్న ఫుడ్ అండి. ఫ్రూట్స్ లైక్ వాటర్ మెలాన్, మస్క్ మెలన్, మోస్ట్లీ జ్యూసెస్ లాగా ఇచ్చేయడం కంటే ఇలా ఇస్తూ ఉన్నాం అనుకోండి, తెలియదు కొంచెంగా తీసుకుంటూ ఉంటారు. హైడ్రేషన్ కొంచెంగా వెళ్తూ ఉంటుంది. అండ్ జ్యూసెస్ లాగా ఇచ్చేస్తే 1 glass తాగేస్తారు, పక్కన పడేస్తారు. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో జ్యూస్ ఇచ్చామనుకోండి, తాగరు. ఇంకా ముఖ్యంగా ఫ్రైస్ లాంటివి అవాయిడ్ చేయాలండి. ఫ్రైస్ ఎక్కువ డిహైడ్రేట్ చేస్తూ ఉంటుంది బాడీని. సో ఫ్రైస్ అవాయిడ్ చేయాలి. ఎక్కువ ఆయిల్ కానీ గీ కానీ ఏది కలపకూడదండి వంటల్లో.
వైరల్ ఫీవర్స్ కూడా ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఇది వైరల్ సీజనే అండి, ఫ్లూ సీజన్ అంటారు దీన్ని. ఫీవర్స్ వస్తున్నాయి, వైరల్ ఫీవర్స్. అవి కూడా లైక్ 102, 104 అలాగే వస్తున్నాయండి. కాకపోతే అవి ఏంటంటే లైక్ ఈజీలీ డయాగ్నోజబుల్. ఎలా అంటే ఇప్పుడు కలరా లేకపోతే టైఫాయిడ్ ఇవన్నీ అంటే ఒక్క సిమ్టమ్ ఉంటుంది. వైరల్ అంటే మోర్ దెన్ టూ సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నార్మల్ టైఫాయిడ్ అనుకోండి, ఏ స్టమక్ పెయిన్ అలా వస్తుంది. వైరల్ అనుకోండి, స్టమక్ పెయిన్తో పాటు హెడేక్ వస్తుంది, బాడీ పెయిన్స్ వస్తుంది, ఫీవర్ వస్తుంది, లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయండి వైరల్ అయితే. సో ఇలా డిఫరెన్షియేట్ చేసుకొని దాన్ని బట్టి ఈ మెడిసిన్ పెట్టుకోవడమే. పిల్లలకి ఫీవర్ వస్తే 3 days వరకు టెన్షన్ పడాల్సింది ఏం లేదు, అప్పటి వరకు మెడిసిన్ కూడా అక్కర్లేదని కొంతమంది డాక్టర్స్ చెప్తూ ఉంటారు. ఈ ఇయర్ రిలీజ్ అయిన ప్రోటోకాల్. యా, నేను ఢిల్లీలో ఇది నేను 7-8 years నుంచి నేను చూసానండి. ఓకే. డాక్టర్స్ అడుగుతూ ఉంటారు, పాపకి ఫీవర్ వచ్చి ఎన్ని రోజులైంది బేబీకి అని అడుగుతారు అనమాట. 3 days. ఇవాటికి 2 days అని చెప్తే 2 అక్కర్లేదు. days ఏనా, రేపటి వరకు, రేపు ఈవినింగ్, రేపు నైట్ వరకు కూడా వెయిట్ చేయండి, తగ్గకపోతే ఎల్లుండికి తీసుకురండి అని చెప్తారు. అంటే 4th day వరకు. బట్ టెంపరేచర్ ఎంత ఉంటే మంచిది? టెన్షన్ గా అనిపిస్తుంది కదా ఎంతైనా పేరెంట్స్ కి. మీరు ఎంత తగ్గించుకోగలిగితే మంచిది. అంటే లైక్ మీరు టెబిట్ స్పాంజింగ్ చేయిస్తూ ఉండాలి. నార్మల్ వాటర్లో క్లాత్ పెట్టేసి మొత్తం స్క్వీజ్ చేసేసి స్పాంజింగ్ చేస్తూ ఉండాలి. మీరు ఎవ్రీ 1 hourly చేయొచ్చు, ఎవ్రీ 2nd hourly కూడా చేయొచ్చు. ఆ ఫీవర్తో పాటు కోల్డ్ కానీ అలాంటి ఏమైనా సిమ్టమ్స్ వచ్చినాయి అంటే తల ఇలా బెండ్ చేసి ఉంచకుండా వెనకమాల ఏమైనా షోల్డర్ రోల్ లాంటిది వేసి షోల్డర్ కింద వెనక్కి పెట్టేసుకోవచ్చు. అప్పుడు ఆ గురక లాంటిది తగ్గుతుంది. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే తగ్గుతాయి. ఓపెన్ అప్ అవుతుంది, రెస్పిరేటరీ ట్రాక్ అనేది ఓపెన్ అప్ అవుతుంది. ఇలాగా కాంప్లికేషన్స్ ఏమన్నా ఉన్నా తగ్గించుకోవచ్చు అండి. సన్ స్ట్రోక్, వడదెబ్బ అనేది ప్రాణాలు తీసే అంత డేంజరా? అంతే కదండి, మరి ఎంత డిహైడ్రేషన్ ఉంటే కనుక బ్రెయిన్కి వెళ్తుంది. వన్స్ ఇట్ గోస్ టు బ్రెయిన్ డిహైడ్రేట్ అయితే కనుక దెర్ విల్ బి నో మోర్. అంటే ఎంత కాలంలో అది ప్రాణాల మీదకి వచ్చే అవకాశం? సింగిల్ డేలోనే. సిమ్టమ్స్ ఏముంటాయి డాక్టర్? ఇలా సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము, వాళ్ళు మీకు ఏమైంది అన్న కూడా మాట్లాడలేని పొజిషన్లో ఉంటారండి. వాటర్ అంటారు కానీ తాగలేరు, యూరిన్కి వెళ్ళలేరు, యూరిన్ రాదు అసలు వాళ్ళకి. అలాంటి పిల్లలకి ఓఆర్ఎస్ లాంటివి బాగా పనిచేస్తాయి అంటారా వడదెబ్బకి? అంటే వామిటింగ్స్ కానీ లూజ్ మోషన్స్ కానీ అయితేనే ఓఆర్ఎస్ పనిచేస్తాయండి. ఓఆర్ఎస్ ఆర్ నథింగ్ బట్ ఎలక్ట్రోలైట్స్ అండి. ఆ ఎలక్ట్రోలైట్స్ ఇవ్వాలి బాడీకి, అంటే బాడీలో ఉండకూడదు అంటే ఎయిదర్ వామిటింగ్స్ ద్వారా అన్న వెళ్ళిపోవాలి, లేదంటే లూజ్ మోషన్స్ అన్న అవ్వాలి వాళ్ళకి, బేబీస్కి. నిజమే, అసలు ఎండాకాలం వచ్చింది అనగానే చాలా మంది వడదెబ్బతో ముసలి వాళ్ళు చనిపోయారని చెప్తూ ఉంటారు. ఒక్కోసారి ఆ నంబర్ చూస్తేనే మనకే భయం వేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు పిల్లల విషయంలో మనం చాలా కేరింగ్ గా ఉండాలి. పేరెంట్స్ కి మీరు ఏం చెప్తారు సమ్మర్ వచ్చిందంటే? హైడ్రేషన్తో ఉంచండి. కొంచెం జలుబు చేసింది కదా ఏదో, కొంతమంది నా దగ్గరికి వస్తారండి, ఏంటి ఫ్లూ సీజన్లోనే, ఎండాకాలంలోనే పిల్లి కూతురులాగా వస్తున్నాయి, వేడి నీళ్ళు పట్టిస్తున్నాము అవి తగ్గడానికి అని. పిల్లి కూతులు అవన్నీ వేడి నీళ్ళతో తగ్గవండి. ప్రాపర్ నెక్ పొజిషనింగ్ ఉండాలి. నెక్ ఇలా స్ట్రైట్గా అన్నా ఉండాలి, వెనక్కన్నా వాల్చన్నా ఉండాలి. అప్పుడు పిల్లి కూతులు తగ్గుతాయి. వేడి నీళ్ళు ఇస్తే మీరు నేనే కొంచెం ఇంత తాగుతాము, పిల్లలు ఏం తాగుతారు ఇంకా? కరెక్ట్. అట్లీస్ట్ నార్మల్ టెంపరేచర్లో అన్నా ఇవ్వండి. కొబ్బరి నీళ్ళు ఇవ్వండి, ఇంకా కోకోనట్ వాటర్ ఇవ్వండి. కూల్ డ్రింక్స్ అలాంటివి వద్దు, అలాంటివి ఇవ్వకండి. అండ్ జ్యూసెస్ ఏమైనా ఇద్దాం అనుకుంటే యూ కెన్ గివ్. నార్మల్ టెంపరేచర్లో జ్యూసెస్ కూడా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. కానీ జ్యూసెస్ కంటే ఫ్రూట్స్ ఉత్తమం. ఫ్రూట్ ని జ్యూస్ లా కంటే కూడా ఫ్రూట్ లా తీసుకోవడమే మంచిది. ఇప్పుడు మీరు ఒక 4 జ్యూసెస్ పక్కన పెట్టండి, 4 టేస్ట్ చూసినా కూడా 4 ఒకలాగానే అనిపిస్తుంది మనకి. దాని బదులు ఫ్రూట్స్ ఇస్తేనే టేస్ట్ డిఫరెన్స్ తెలుస్తుంది మనకి. అవును, నిజమే. పైగా అందులో పల్ప్ కూడా ఉంటుంది కాబట్టి పిల్లలకి కానీ మన బాడీ కూడా చాలా మంచిది, గట్టికి మంచిది. ఫైబర్ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. అలవాటు చేయడం మంచిది. ఒక్క సమ్మరే కాదు, సమ్మర్ వస్తూనే ఉంటాయి ఇంకా.
థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. Thank you సమ్మర్లో అండి. పిల్లల్లో వచ్చే హెల్త్ ఇష్యూస్ గురించి మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.